గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తరా వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నేటి వరకు ఆయుషభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌత్య స్త్రీ పర్వాలని 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా మనం 254వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 255వ అధ్యాయం చెప్పుకుందాం. చాలా చిన్న అధ్యాయం, 13 శ్లోకాలే ఉన్నాయి. పూర్తి చేద్దాం. ముందుగా వ్యాసుల వారిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. 7వ తారీఖు ఇవాళ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం చిత్తమప్యప్రియంతం తరుంగల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ మహారాజ్ కీ జయ. భీష్మ ఉవాచ భూతానాం పరిసంఖ్యానాం భూయః పుత్ర నిశామయ ద్వైపాయన ముఖాదృష్టం శ్లాఘయా పరయానఘా. ద్వైపాయన ముఖాద్భ్రష్టం శ్లాఘయా పరయానఘా. భీష్మ యుధిష్ఠిర సంవాదం శాంతిపరం మొత్తం కూడా చాలా వరకు ధర్మరాజు అడుగుతూ ఉంటాడు. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అడుగుతూ ఉంటాడు. భీష్ముడు వారు చెబుతూ ఉంటారు. నిన్నటి వరకు మనం ఒక సంవాదం వ్యాసుడు పుత్రుడైన శుకుడికి మధ్యన జరిగిన సంభాషణాన్ని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు భీష్ముడు వారు. అది కూడా గ్రంథస్థం చేశాడు వ్యాసుడు వారు కదా. అనగా పుత్ర, ద్వైపాయనుడైన వ్యాస మహర్షి వర్ణించిన పంచమహాభూత నిరూపణను మరలా చెప్తున్నాను. సంపూర్ణ స్పృహతో విను. అంటే ఇంకా కొనసాగుతున్నదనమాట వ్యాస సుఖ సంవాదం. దీప్తానల నిభః ప్రాహ భగవాన్ ధూమవర్చసే తతోహమపి వక్ష్యామి భూయః పుత్ర నిదర్శనం. పొగ కప్పిన నిప్పులా ఉన్న శుకుడికి ప్రజ్వలించే అగ్నిలా ఉన్న వ్యాస భగవానుడు దీన్ని చెప్పాడు. దాన్ని నీకు మళ్ళా నేను చెప్తున్నాను, విను. భూమే స్థైర్యం గురుత్వం చ కాఠిన్యం ప్రసవార్థత గంధో గురుత్వం శక్తి సంఘాత స్థాపనాధృతి. స్థిరత్వము, బరువు, కఠినత, గింజలు మొలిపించే శక్తి, గంధం, విశాలత్వం, శక్తి, సంఘాతం, స్థాపన, ధారణ శక్తి, ఇవి భూమి యొక్క గుణాలు, పృథివీ గుణాలు. పృథివ్యోపస్తేజో వాయురాకాశాలు ఉన్నాయి, పంచభూతాలు. వాటి గుణాలు ఒక్కొక్కటి చెప్తున్నాడు అనమాట. అపాం శైత్యం రసక్లేద ద్రవత్వం స్నేహ సౌమ్యత జిహ్వా విస్యందనం చాపి భౌమానాం శ్రపణం తథా. ఇక చల్లదనం, రుచిగా ఉండటము, ద్రవ రూపంలో ఉండటము, గడ్డగట్టడము, నాంచటము, ఇవి జల లక్షణాలు. అలానే అగ్నే దుర్ధర్షత జ్యోతి తాపః పాకః ప్రకాశనం శోకో రాగో లఘుస్తైక్ష్ణం సతతం చోద్భపాసిత. ఎగయటం, మండటం, తప్పింపచేయటం, పక్వం చేయటం, ప్రకాశింపచేయటం, శోకం, రాగం, తేలికతనం, తీక్ష్ణత, ఎప్పుడూ ఊర్ధ్వజలడం, ఇవి తేజస్సు యొక్క లక్షణాలు. వాయోరనియమస్పర్శః వాదస్థానం స్వతంత్రత బలం శైఘ్యంచ మోక్షంచ కర్మచేష్టాత్మన భవః. అనియత స్పర్శ, వాగింద్రియం, స్వాతంత్ర్యం, బలం, వేగం, ఉక్షేపణాది కర్మ, క్రియాశక్తి, ప్రాణం, జనన మరణాలు, ఇవి వాయువు యొక్క లక్షణాలు. గాలిపోతే మనం పోయినట్టే కదా. ఆకాశస్య గుణ శబ్ద వ్యాపిత్వం చ ధరతాపి చ అనాశ్రయమనాలంబం అవ్యక్తమక అవికారిత
అప్రతీఘాతితా చైవ భూతత్వం వికృతాని చ గుణ పంచాస్తం భోక్త పంచభూతాత్మ భావిత. ఇక శబ్దము, వ్యాపకత్వము, రంధ్రాలు, ఆశ్రయరాహిత్యం, ఆధారరాహిత్యం, వ్యక్తత్వం, నిర్వికారత్వం, దెబ్బతినకపోవడం, శ్రవణేంద్రియ కారణత్వం, వికృతం, ఇవి ఆకాశ లక్షణాలు. ఈ రీతిగా పంచమహాభూత లక్షణాలు 50 మొత్తం. ఈ కలుపుకుంటే 5 కలుపుకుంటే 5 × 10 50 అన్నమాట. ధైర్యోపపత్తిర్వ్యక్తిశ్చ విసర్గ కల్పనాక్షమ సదసఖ్యా సుతా చైవ మనసో నవ వై గుణ. ధైర్యం, ఉపపత్తి, వ్యక్తి, విసర్గం, కల్పన, క్షమ, సత్తు, అసత్తు, చాంచల్యం, ఈ 9 మనస్సు యొక్క లక్షణాలు. మనసు కూడా ఒక ఇంద్రియమేగా, బలవత్తరమైన ఇంద్రియం. అది వీటినన్నింటినీ నడిపించే ఇంద్రియం. పంచేంద్రియాలను నడిపించే. ఇష్టానిష్ట విపత్తిశ్చ వ్యవసాయ సమాధిత సంశయ ప్రతిపత్తిశ్చ బుద్ధే పంచగుణాన్విదు. ఇష్టానిష్ట వృత్తి నాశం, విచారం, సమాధానం, సంశయం, నిశ్చయం, ఈ 5 బుద్ధి లక్షణాలు. అన్నిటికన్నా గొప్పదేది బుద్ధే. మనస్సు పరిపరి విధాలు ఆలోచిస్తుంది, కానీ బుద్ధి నిశ్చయిస్తుంది కదా. యుధిష్ఠిర ఉవాచ కథం పంచగుణా బుద్ధి కథం పంచేంద్రియ గుణ ఏ తన్మే సర్వమాచక్ష సూక్ష్మ జ్ఞానం పితామహ. ధర్మరాజు అప్పుడు అడుగుతున్నాడు, అయ్యా అన్నిటికేమో 10 గుణాలు చెప్పారు, పంచేంద్రియాలకి ఒక్కో దానికి 10 గుణాలు చెప్పారు, అలానే మనసుకు 9 చెప్పారు, బుద్ధికి 5 చెప్పారు, ఏమిటి? పంచేంద్రియాలు భూతగుణాలు ఎలా అవుతాయి? ఈ సూక్ష్మ జ్ఞానాన్ని నాకు తెలియజేయి. భీష్మ ఉవాచ అహుషష్టిం బుద్ధి గుణాన్వై భూత విశిష్ట నిత్య విషక్త భూత విభూతిశ్చ అక్షరస్వశ్చ పుత్ర నిత్యం తదిహ వదంతి. పుత్ర, బుద్ధికి 60 గుణాలు ఉన్నాయని మహర్షులు అన్నారయ్యా. 50 మహాభూత గుణాలు, 5 బుద్ధి గుణాలు కలిసి 55. పంచభూతాలను కూడా బుద్ధి గుణాలుగా భావిస్తే మొత్తం 60 అవుతాయి. పంచమహాభూతాలు, వాటి విభూతులు కూడా అక్షర పరమాత్మ సృష్టి. కానీ పరివర్తన స్వభావం వల్ల తత్వజ్ఞులు వాటిని నిత్యాలుగా పరిగణించరు. తత్వృత్త చింతా కరిణం తదుక్తం అనాగతం వై తవ సంప్రతీహ భూతార్థతత్వం తదవాప్య సర్వం భూత ప్రభావాద్భవ శాంతి బుద్ధి వత్స. యుధిష్ఠిరా, ఇతర ప్రవక్తలు జగత్ ఉత్పత్తి గురించి చెప్పినవన్నీ వేద విరుద్ధాలయ్యా, చర్చకు నిలవనివి. ఇప్పుడు నీవు పరమాత్మ యొక్క యథార్థ తత్వాన్ని విని పరమేశ్వర ప్రసాదం వల్ల శాంత బుద్ధివి కమ్ము. ఇది శ్రీ మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి సుఖానుప్రశ్నే పంచపంచాశతద్ అధిక 200తమోధ్యాయ. ఇది శ్రీ మహాభారతంలోని శాంతి పర్వంలోని 255వ అధ్యాయం. రేపు 256వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణం. సాయి కృష్ణార్పణం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి శాఖో బ్రాహ్మణేభ్యः సోమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.